ఏందయ్యా ఈ క్రేజు? ఈ క్రేజ్‌నైతే నేను మొన్నటికి మొన్నే రిలీజ్ అయిన అంటే కొన్ని సంవత్సరాల కింద రిలీజ్ అయిన 'బలగం' మూవీలో చూసాను భయ్యా. అంటే ఆ మూవీకి అంతలాగా ప్రేక్షకులైతే ఆ మూవీ మీద ఒక విధంగా ఏమంటారంటే దాన్ని ఒక మాటలో చెప్పలేకపోతున్నాం భయ్యా. అంటే ఆ మూవీకి అంతలా కనెక్ట్ అయిపోయారనమాట. సో, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్' అంటున్నానండి. మన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా అదే విధంగా జరుగుతుందనమాట. కొన్ని సంవత్సరాల కిందటే మూవ్ చేసిన థియేటర్‌లోని కూడా ఇప్పుడు ఆడియన్స్ ఆ థియేటర్‌కెళ్ళి ప్లాస్టిక్ చైర్స్ వేసుకొని మరీ ఆ సినిమా చూస్తున్నారంటే సంక్రాంతికి వస్తున్నాం. ఒక్కసారి ఊహించుకోండి అంతే ఆ టాక్ ఎంతలా ఉందో. నిజంగా చెప్తున్నాను భయ్య. ఈ సినిమా ఖచ్చితంగా సరే ఆ 'వెంకటేష్' గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఆల్రెడీ మన ఫస్ట్ రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే 41,00,00,000 వరల్డ్ వైడ్‌గా 41,00,00,000 ప్లస్ గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఇంకా దూసుకు వెళ్ళిపోతుంది. ఇక్కడెక్కడ ఆగేటట్టు లేదనమాట. మూవీ మీద మంచి కామెడీ అందులో పండించినట్లు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్‌లో కూడా మంచిగా స్టోరీని నడిపినట్లు మన ఇతనికి కూడా ఎవరికంటే మన అనిల్ రావిపూడి గారు కూడా మంచిగా క్రెడిట్ అయితే దక్కింది భయ్య. ఈ మూవీకి డైరెక్ట్ చేసిన అదే నిర్మాత మన 'దిల్ రాజు' కూడా మంచి లాభాల బాట పట్టేలా అనిపిస్తుంది. కాకపోతే ఏమి ఆల్రెడీ 'గేమ్ చేంజర్‌లోనే' మంచి లాస్‌నైతే ఎదుర్కొంటున్నారు కదా! మరి అది ఏమైనా అసల సరిపోదు. ఈ మూవీకి అయినా మంచి రాబోచ్చు ఒక 200,00,00,000, 300,00,00,000 ఏసి అప్పుడు ఈక్వల్ అవుతుంది భయ్య. ఎందుకు అంటే ఆల్రెడీ 'గేమ్ చేంజర్‌లో' పెద్ద లాస్‌నైతే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ మూవీ మీద వచ్చిన ఇంప్రెషన్‌కి, ఆ మూవీ మీద వచ్చిన నెగటివిటీకి కొద్దిగా ఈక్వల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సరే 'గేమ్ చేంజర్' మూవీ కన్నా ఈ మూవీ మంచిగా కలెక్షన్‌లతో దూసుకు వెళ్ళిపోవాలి. అంటే ఇంచుమించు 300 దగ్గరికి వెళ్ళాలి. 300 రాకపోయినా సరే 200 కోట్లకి ప్లస్ వెళ్ళిందంటే ఖచ్చితంగా సరే 'దిల్ రాజు' గారు మంచి లాభాల బాట అయితే పడతారు భయ్య. ఖచ్చితంగా మరి చూసుకున్నట్లయితే 'వెంకటేష్' గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇది సంక్రాంతికి వస్తున్నాం. అది మరి మాటలో చెప్పలేకపోతున్నాను. ఆడియన్స్ అయితే ఈ మూవీని పిచ్చగా నచ్చేసింది భయ్య. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ‌నికే వెళ్ళడానికైతే ట్రై చేస్తున్నారు. అదే విధంగా 'డాకు మహారాజు', 'గేమ్ చేంజర్' ఆడుతున్న థియేటర్స్‌ని కూడా ఆ మూవీస్‌ని తప్పించి మరి ఈ మూవీకి థియేటర్ ఇస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ మూవీ మీద ఎంతలాగా ఆడియన్స్ ఎగబడుతున్నారన్నది. నిజంగా చెప్తున్నా భయ్య ఈ మూవీకి బాక్స్ ఆఫీస్‌లో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర వెళ్తే 200-250 కోట్ల ప్లస్ వరకు లాంగ్ రన్‌లో కలెక్షన్ వెళ్ళే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే 'సరిలేరు నీకెవ్వరు' అదేవిధంగా 'భగవత్ కేసరి' కూడా 180-290 వరకు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. మరి 'గేమ్ చేంజర్' కూడా చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్' అన్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' కూడా దగ్గర దగ్గర 230 వరకు వెళ్ళినట్టయితే కలుస్తుంది మరి మనకి కలెక్షన్ అంచనాలైతే తెలుస్తున్నాయి భయ్య. మరి ఈ మూవీకి ఎంతలాగా వెళ్తాయండి మీ మీద వదిలేస్తున్నాను. అంటే మీ మీద అంటే వెళ్తారు కదా! సినిమాకి వెళ్తారు కదా! ఆ విధంగా వదిలేస్తున్నానన్నమాట. సో, మీరేమైనా అనుకుంటే కామెంట్ చేసేయండి. మీ అభిప్రాయం కూడా నాకు తెలిస్తే మరిన్ని నేను చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అది వాటిని సరి చేయడానికైతే ట్రై చేస్తాను. సో, తర్వాత చూసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. సో, మీకేమైనా అప్డేట్స్ తెలిసుంటే మన ఛానెల్‌లో కామెంట్ చేయండి. వాటిని పట్టుకొని మనం ఒక వీడియో అయితే చేయడానికైతే ప్రయత్నిద్దాం. థాంక్ యూ.